మన పాఠం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు శ్రద్ధగా వినండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడింది. అదేదనగా సూర్యుణ్ణి ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటమును ఉన్నాయి. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తూ ఉంది. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడింది. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. దాని తలల మీద 7 కిరీటములున్నాయి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసింది. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె యొక్క శిశువును మింగేయాలని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచున్నది. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనమునొద్దకు కొనిపోబడింది. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది. అక్కడ వారు 1260 దినములు ఆమెను పోషించాలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మహాశ్రమల కాలంలో 7 వ్యక్తులను మనం చూడబోతున్నాము. ఇశ్రాయేలుకు సైతానుకు మధ్య తుది సంఘర్షణ ఈ అధ్యాయంలో వర్ణించబడింది. సైతాను పరలోకము నుండి క్రిందికి పడత్రోయబడ్డాడు. 12-13 అధ్యాయాలలో మొత్తం 7 వ్యక్తులు వస్తారు. 7వ బూర మోగిన తరువాత ఈ 7 రంగప్రవేశం చేస్తారు. మహాశ్రమల కాలంలో ఈ 7 ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తారు. ఆ తరువాత 7 పాత్రల కృమ్మరింపు. ఇవి 7 ఉగ్రత పాత్రలు. అప్పుడు వాణిజ్య బబులోను, మత విషయిక బబులోను అంతిమ నాశనానికి గురి అవుతుంది. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు జాతి ప్రాముఖ్యం ఎత్తి చూపబడింది. గత అధ్యాయంలో దేవాలయం కొలవబడింది, భూమి మీది దేవాలయం. ఆ తరువాత పరలోకంలో దేవాలయం తెరువబడింది. మెరుపులు, ఉరుములు, ధ్వనులు, భూకంపం, గొప్ప వడగండ్లు పుట్టాయి. ఇప్పుడు ఈ 7 వ్యక్తుల సంగతేమిటి? వీరి వ్యక్తిత్వాలు సహజమైనవి, సహజాతీతమైనవి కూడా. భౌతికమైనవి, ఆది భౌతికమైనవి కూడా. వీరు పరిపాలకులు, జాతులకు ప్రతినిధులు. 12వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడుతోంది. ఈమె కీలకమైన వ్యక్తి. ఈ స్త్రీని సరిగా గ్రహించగలిగితేనే కాని మిగతా ప్రవచనాలు ఒక పట్టాన బోధపడవు. ఇంతకు ఈ స్త్రీ ఎవరు? ఈమె సూర్యుణ్ణి ధరించుకొని ఉన్నది. ఈమె పాదాల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం. ఈ స్త్రీ ఇశ్రాయేలు జాతికి సంకేతం. ఆమె గర్భవతి, ప్రసవ వేదనతో కేకలు పెడుతోంది. ఈమె వ్యక్తిత్వంలో సూర్యచంద్ర నక్షత్రాలు ఇమిడి ఉన్నాయి. ఈ 3 ఇశ్రాయేలు జాతీయ ప్రతీకలు. యోసేపు కన్న కలలో సూర్యచంద్ర నక్షత్రాలున్నాయి, అవునా? ఆదికాండం 37వ అధ్యాయం 9-10 వచనాలు. యోసేపు అన్నాడు, ఇదిగో నేను కలగన్నాను, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి. అతడు తన తండ్రితో సహోదరులతో అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో అన్నాడు, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను, నీ తల్లి, నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడతామా అంటూ గద్దించాడు. వృద్ధుడైన యాకోబు యోసేపు కలకు తాను చెప్పుకున్న అర్థమిది. సూర్యుడంటే తానే, చంద్రుడంటే తన భార్య రాహేలు, నక్షత్రాలు అంటే యోసేపు సోదరులు. అందరూ యోసేపునకు సాష్టాంగపడుతున్నారా? అయితే అప్పటికే రాహేలు చనిపోయింది. ఇవన్నీ ఊహలు. అసలు సంగతి ఏమిటంటే స్త్రీ పరలోకంలో ఒక సంకేతం మాత్రమే. ఈ భూమిపై ఆమె జీవితం పేర్కొనబడింది. ఆమె అక్షరాల స్త్రీ కాదు, ఆమె ఒక ఉపమాన రూపకమైన సంకేతం.
ఆమె జీవితం ఇశ్రాయేలు జాతీయ జీవితానికి అద్దం పడుతుంది. క్రీస్తు శిశువును కన్నది ఇశ్రాయేలు జాతి. క్రిస్మస్ సమయంలో మనం ఎక్కువగా ఉదహరించే వచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఈ వచనం క్రీస్తు జన్మను గురించింది. ఇశ్రాయేలు జాతి క్రీస్తు శిశువును కన్నది. మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజము మీద రాజ్యభారముంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తయైన అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతుంది. ఈ వచనం ఇశ్రాయేలు జాతిని గురించినది. మనకు శిశువు పుట్టాడు. మనము అంటే ఎవరు? ఇశ్రాయేలు జాతి. మనము అంటే సంఘము కాదు. నీకు పుట్టబోయే శిశువు అధిపతి, పరిపాలకుడు, రాజు. ఆయన వచ్చి రాజ్యమేలుతాడు. మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన శిశువుగా మానవతను ధరించాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు, అనగా ఇవ్వబడ్డాడు. రాజ్యభారము ఆయన భుజాలపై ఉంటుంది. ఇక్కడ యెషయా రక్షకుణ్ణి కాదు, రాజును గురించి మాట్లాడుతున్నాడు. ఇదే వాస్తవాన్ని ప్రకటన గ్రంథంలో మనం చూడగలం. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. ఆయన వచ్చే వరకు భూమి మీద శాంతి ఉండదు, సమాధానముండదు. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థిస్తుంది గనుక వారెంతమాత్రమూ తప్పించుకోలేరు. మానవుడు శాంతి కోసం విఫల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, కాని అది రానే రాదు. మానవ హృదయంలో శాంతి ఏ కోశానా లేదు. శాంతి సంస్థాపన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరగగలదు. యేసే సమాధానకర్త అయిన అధిపతి. యెషయా అన్నట్లు మనకు శిశువు పుట్టాడు. ఇదే భావనను యోహాను తీసుకొని ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం అంటోంది, మన ప్రభువు యూదా సంతానమందు జన్మించాడు అనడము స్పష్టమే. రోమాపత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాల్లో పౌలన్నాడు, వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వము, మహిమ, నిబంధన, ధర్మశాస్త్ర ప్రదానము, అర్చనాచారాదులు, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. పౌలు ఇశ్రాయేలును గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులెవరు అని ప్రశ్నించి తన ప్రశ్నకు తానే జవాబు చెబుతున్నాడు. శరీరరీతిగా క్రీస్తు వారి మధ్య నుంచే వచ్చాడు. యాకోబు బావి వద్ద సమరయ స్త్రీ ఆయనను యూదుడని గుర్తించింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం, యూదుడివైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకియమని ఎలా అడుగుతున్నావు అని ప్రశ్నించింది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాలు, బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలేవాడు నీలో నుండి వస్తాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. కాబట్టి ప్రసవమయ్యే స్త్రీ పిల్లను కనే వరకు ఆయన వారిని అప్పగిస్తాడు. అప్పుడాయన సహోదరులలో శేషించిన వారు ఇశ్రాయేలీయుల వద్దకు తిరిగి వస్తారు. గమనించండి, ఆయన బెత్లెహేములో పుడతాడు. అయితే ఆయన నిత్యత్వము నుండి వచ్చినవాడు. ప్రసవ వేదన అనే భావన ఇశ్రాయేలుకు అన్వయించబడింది. యెషయా 66వ అధ్యాయం 7-8 వచనాలు, ప్రసవ వేదన పడకమునుపు ఆమె పిల్లలను కన్నది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కన్నది. అట్టి వార్త ఎవరు విని ఉన్నారు? అట్టి సంగతులు ఎవరు చూచారు?
ఒక జనమును కనడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మిస్తుందా? సీయోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కన్నది. క్రీస్తు బేత్లెహేములో పుట్టిన తరువాత ఇశ్రాయేలు మహాశ్రమల గుండా పోవలసి వచ్చింది. ఆమెకు నొప్పులు రాకముందు ఆమె మగ శిశువును కన్నది. ఆ మగ శిశువు క్రీస్తే. శ్రోతలు గ్రహించండి, ప్రకటన 12వ అధ్యాయంలోని స్త్రీ ఇశ్రాయేలు జాతి. ఏ స్త్రీని ఈమెతో పోల్చడం కుదరదు. కన్యమరియను ఈమెతో పోల్చడం అది అసలే కుదరదు. ఈ స్త్రీ ఇశ్రాయేలు జాతికి సంకేతం. సంఘాన్ని ఈ స్త్రీతో పోల్చలేము. ఎందుకనగా ఈ సమయంలో సంఘం భూమిపై లేదు, ఎత్తబడింది. ఇది మహాశ్రమల కాలం. ఈమెను యుగయుగాల సంఘం అని ఎలా అనగలము? ఈమె ఇశ్రాయేలు జాతికి చిహ్నం. సరే, ఇప్పుడు ఎర్రని ఘటసర్పం వచ్చింది. చూడండి, పరలోకమందు ఇంకొక సూచన కనపడింది. ఇదిగో ఎర్రని మహాఘటసర్పం. ఈ ఘటసర్పానికి 7 తలలు, 10 కొమ్ములు, 7 కిరీటములు. ఈ ఘటసర్పము వ్యక్తిత్వము విలక్షణమైంది. దాని తోక ఆకాశ నక్షత్రాలలో 3వ భాగమును ఈడ్చి కొట్టి వాటిని భూమి మీద పడేసింది. ఆ స్త్రీ కన్ననై ఉన్నది. ఆమె కనగానే ఆ ఘటసర్పము ఆ శిశువును మింగివేయాలని అక్కడే ఆ స్త్రీ ఎదటే నిలిచి ఉంది. గమనించాలి, ఇది ఒక సూచన, అక్షరార్థం కాదు, సూచకప్రాయమైన ఉపమాన భావన. అది సంకేతమైతే సంకేతమే అని యోహాను చెబుతాడు. ఇక్కడ ఈ ప్రసూతి ఒక సూచన అని తేటగా యోహాను చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఘటసర్పము సైతానే. సర్వలోకాన్ని మోసపుచ్చుతూ అపవాది అని, సైతానని పేరుగల ఆది సర్పమైన మహాఘటసర్పమిది. ఈ రెండో సూచనలో సైతాను నిజస్వరూపం బయలుపడింది. సైతాను ముసుగులన్నీ పోయి అసలు వ్యక్తి బయటపడ్డాడు. సైతానును గురించి 3 ముఖ్యాంశాలు ఇక్కడ పేర్కొనబడినవి. వీడు మామూలు సర్పం కాడు, మహాఘట సర్పం. వీడికి ఎక్కువ శక్తి ఉంది. లోకములోని జాతులన్నిటినీ వీడు అదుపులో పెట్టుకుంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో సైతాను యేసును శోధిస్తూ, ఈ లోకరాజ్యాలు వాటి ఐశ్వర్యం నా వశంలో ఉన్నాయి, నాకు మొక్కితే అంతా నీకిస్తా అన్నాడు. తనను అందరూ పూజించాలని సైతాను కోరిక. నన్ను ఆరాధించండి, మీకు అదిస్తా ఇదిస్తా అని సైతాను శోధిస్తాడు. ఈ లోకరాజ్యం, అందలి ఐశ్వర్యము ఈ రోజు వరకు సైతాను చేతిలోనే ఉన్నాయి. లోకంలో ఎన్ని రాజ్యాలున్నా వాటినన్నిటినీ కలిపి ఇదంతా నా రాజ్యం అంటున్నాడు సైతాను. ఇతడి రంగు ఎరుపు. ఇది హంతకుని రంగు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, ఆది నుండి వాడు నరహంతకుడు, మానవుల ప్రాణాలతో చెర్లాటలాడతాడు. ఇలాంటి సైతానును ఎందుకు ఇంతమంది వేలం వెర్రిగా అనుసరిస్తున్నారో మనకు అర్థం కాదు. మద్యపానం మనిషి ప్రాణాన్ని బలికోరుతుంది. మద్యపానానికి అధిష్టాన దేవత సైతాను. ఎందరో దాని మూలకంగా హతమారిపోతున్నారు. ఇతడు ఘటసర్పం. ఇతని స్వభావం విషపూరితం. మొట్టమొదట ఇతడు లూసిఫరు, ఉదయ నక్షత్ర కుమారుడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 నుండి 19వ వచనం వరకు ఇతని పూర్వాపరాలు పేర్కొనబడ్డాయి. పూర్ణ జ్ఞానం, సంపూర్ణ సౌందర్యం ఇతనికి ఉండేవి. అమూల్య రత్నాలతో, బంగారముతో అలంకరించబడిన లూసిఫరు, అభిషేకము నొందిన కెరూబు, పాపం చేసి పతనమై సైతానయ్యాడు. లూసిఫరే సైతాను. ఇతడు దేవునికి, దేవుని బిడ్డలకు ప్రబల విరోధి. రోమక సామ్రాజ్యాన్ని, అంత్యక్రీస్తును నడిపించినవాడు సైతానే. హెరోదును, పిలాతును తన సాధనములుగా వాడుకొని స్త్రీ కన్న శిశువును హతమార్చాలని చూచాడు. 13వ అధ్యాయంలోని మృగానికి ఘటసర్పం పోలికలున్నాయి.
ఈ ఘటసర్పానికి 7 తలలున్నాయి. మానసిక జ్ఞానం సంపూర్ణంగా ఉంది, సౌందర్యం ఉంది. మానవ జ్ఞానానికి మించిన మానసిక మేధావి ఘటసర్పం, మహాసర్పం. దీనికి 10 కొమ్ములున్నాయి. సైతాను వశంలోని రోమక సామ్రాజ్యం 10 చీలికలైంది. కొమ్ములపై కిరీటాలున్నాయి, తలలపై కాదు. సైతానిచ్చిన అధికారమిది. కిరీటం పరిపాలనాధికారాన్ని చూపుతుంది. ఆకాశ నక్షత్రాలలో 3వ భాగం ఈ సర్పాన్ని అనుసరించడం గమనించండి. 3వ వంతు నక్షత్రాలు అతడితో కూడా పడద్రోయబడ్డాయి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, యూదా పత్రిక 6వ వచనం. ఆ కొమ్ము ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ల క్రింద అణగదొక్కుతున్నది. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు. ఘటసర్పము ఈ మగ శిశువును ద్వేషిస్తుంది. ఈ శిశువే సర్పము తలను చితగ్గొడుతుందని అనాది ప్రవచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం దేవుడన్నాడు, నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగచేస్తాను. అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దానిని మడిమె మీద కొడతావు. మగ శిశువు క్రీస్తే. ఈ శిశువును గుర్తించడం తేలికే. ఈయన సమస్త జనములను ఇనుపదండముతో ఏలుతాడు. ఆయన వచ్చి తిరుగుబాటును అణిచివేస్తాడు. ఆ శిశువు దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు కొనిపోబడ్డాడు. అది యేసు ఆరోహణం. సువార్తలలో యేసు మరణం, పత్రికలలో యేసు పునరుత్థానం, ప్రకటన గ్రంథంలో యేసు ఆరోహణం ఎత్తి చూపబడినవి. ప్రకటన గ్రంథంలో యేసు ఆరోహణం, మహిమలోని యేసు ప్రత్యక్షమవుతున్నాడు. సంఘం క్రీస్తు నుండి వచ్చింది, క్రీస్తు ఇశ్రాయేలు నుండి వచ్చాడు. ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది. శేషిత ప్రజను దేవుడు కాపాడతాడు. ఆమెకు భద్రత, క్షేమం, కాపుదల. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ సదాకాలము నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.